సత్యాన్వేషకులందరికీ సత్యవేద సార ఆస్వాదనకు ఆహ్వానం పలుకుతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ప్రియులారా, విశ్వగురువైన దైవ జ్ఞానము యొక్క వ్యక్తిత్వ స్వరూపమైన యేసునాథుడు ప్రవచించిన అమోఘమైన ఆధ్యాత్మిక సత్యం ఇది. మన భారతీయ పురాణ ఇతిహాసాలలో, ఉపనిషత్తులలో, వేదములలో చెప్పబడిన పారమార్థిక సత్యం కూడా ఇదే. మనుషుడు ఉన్నాడు, ఎన్నో పనులు చేస్తున్నాడు. మానవుల్లో కళాకారులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, యుద్ధవీరులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, సామ్రాజ్య నిర్మాతలు, పరిపాలకులు, కార్యదక్షులు ఎందరో ఉన్నారు. మనిషిని మనం చూస్తున్నప్పుడు వాడి పైరూపం కనబడుతుంది, శరీరం. కొందరు తెలుపు, కొందరు నలుపు, పొడుగు, పొట్టి శరీరం కనబడుతుంది. కానీ ఈ పైన కనిపించే రూపము కాదు ఈ పనులన్నీ చేసేది. అతని లోపల ఉన్న ఆత్మ చేస్తోంది. మానవుడు అంటే అతడిలో ఉన్న ఆత్మే కానీ ఈ పైనున్న శరీరం కాదు అనే ఒక భావన ఉంది. అసలు మనిషి అంటే ఏమిటి అంటే, మనిషిలో 2 భాగాలు ఉన్నాయి. శరీరం ఒకటి, ఆత్మ అనేది మరొకటి. ఆత్మ అనే భాగం మనిషిలో ఉంది, అది మన కంటికి కనిపించదు. కానీ ఆ కనిపించని భాగమైన ఆత్మే ముఖ్యం. కనిపించే భాగమైనటువంటి శరీరం అంత ప్రాముఖ్యం కాదు, అంత శక్తివంతం కాదు. ఆత్మ వెళ్ళిపోయాక శరీరం నిశ్చేతనమై చైతన్యం లేకుండా పడిపోతుంది. కానీ శరీరాన్ని వదిలేశాక కూడా ఆత్మ ఇంకా సచేతనమై ఉంటుంది, చైతన్యం కలిగి, జీవము కలిగి, ప్రాణము కలిగి, మాట్లాడగలుగుతూ, ఆలోచించగలుగుతూ ఉంటుంది ఆత్మ. కనుక ఆత్మ అనేది ప్రధానము, ఆత్మ అనేది శక్తివంతము, ఆత్మ అనేది అసలు మనిషి. శరీరం అనేది అంత ముఖ్యం కాదు అనే ఒక కాన్సెప్ట్, భావన ఉంది. ప్రియులారా, మన దేశంలో పెద్దలు చెప్పింది, బైబిల్లోని ఒక భాగము చెప్పింది కూడా ఇదే సత్యం. మనిషి అంటే ఆత్మ, ప్రాణం, శరీరం, ఈ 3 కలిసినది మానవత్వము, మనుష్యతత్వము, మానవుని ఉనికి. ప్రాముఖ్యంగా ఈ శరీరము, ఆత్మ అనే ఈ 2 ప్రధానమైనటువంటి భాగాలు. ప్రాణము అనేది అప్రధానమైనది. ఈ శరీరాన్ని, ఆత్మను ఆశ్రయించి ఉంటుందే తప్ప ప్రాణము తనంత తానుగా మనలేదు, కార్యాలు జరుపలేదు. కనుక మానవుని ఉనికి లోపల 3 భాగములు ఉన్నవి. 3టిలో ప్రధానమైనవి 2. శరీరం ఒక ప్రధాన భాగం, ఆత్మ అనేది ఒక ప్రధానమైన విభాగం. అందుచేత మానవుని గురించి ఎప్పుడు మాట్లాడినా బైబిల్ గ్రంథం ఈ 2 భాగాలను గూర్చి మాట్లాడుతుంది. మనిషి చనిపోయినప్పుడు ఏం జరుగుతుందో చెబుతూ మహాజ్ఞాని అయిన సొలొమోను, దీర్ఘదర్శి అయిన సొలొమోను ఇలాగంటున్నాడు. ప్రసంగి 12:7, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్నైనది అంటే శరీరం. మానవునిలో 2 భాగాలు ఉన్నాయి. మన్నైన భాగం ఒకటి, మన్ను కాని భాగం ఒకటి. మన్నైనది ఏమిటో మనకెవరికి ప్రశ్న లేదు. మన్నైనది అంటే శరీరం తెలిసిపోతుంది. మన్ను కానిది ఏమిటంటే ఆత్మ. అదేమో మనిషి చచ్చిపోయినప్పుడు దేవుని దగ్గరికి వెళుతుంది. అంటే స్వర్గలోకానికని కాదు, మనిషి చచ్చిపోయినప్పుడు తీర్పు పొందటానికి దేవుని దగ్గరికి వెళ్తాడు. ఇతడు స్వర్గప్రాప్తి పొందుతాడా లేక నరకపాత్రుడైపోతాడా
యుగయుగాలు పరలోకంలో జీవిస్తాడా, నరకపు అగ్నిలో జీవిస్తాడా అనే తీర్పు కోసం దేవుని ముందుకెళ్ళి మనిషి నిలబడాలి. అయితే ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతం. కానీ మన్నైనది మన్ను కానిది అనే రెండు భాగాలు మనలో ఉన్నాయి అనే వాస్తవం కొరకు ఈ వచనాన్ని ఎత్తి ఉటంకించాను. ప్రియులారా, ఇంకా లేఖనాల్లో అనేక భాగాలలో శరీరము ఆత్మ అనే ఈ రెండు భాగాలను గూర్చి ప్రధానంగా లేఖనం మాట్లాడుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఇలాగూ రాయబడి ఉంది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి విరోధముగా ఉన్నవి, వ్యతిరేకముగా ఉన్నవి అని లేఖనం చెబుతోంది. శరీరం ఆత్మకు విరోధంగా కొన్ని సంగతులను కోరుతూ ఉంటుంది, అపేక్షిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది ఈ శరీరానికి వ్యతిరేకంగా మరికొన్ని విషయాలను అపేక్షిస్తూ, వాంఛిస్తూ, వాటి కొరకు బలవంతంగా మన మీద ఒత్తిడి చేస్తూ ఉంటుంది. కాబట్టి మనలో మనకు ఒక అశాంతి ఉంటుంది, అంతర్గత సంఘర్షణ ఉంటుంది అనే వాస్తవాన్ని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. శరీరము ఆత్మ శరీరం, ఈ రెండు భాగాలే ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి. భారతీయ ఉపనిషత్తుల ఉపదేశంలో కానీ, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనకు పైన కనబడుతున్న ఉపదేశంలో కానీ ఈ రెండు భాగాలే మనకు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మానవ ఆత్మ, మానవ శరీరం, ఈ రెండే. కానీ ప్రియులారా, నేటి పాఠంలో ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని, విషయాన్ని, సత్యాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను స్పష్టంగా ప్రేరేపించారు. శరీరము ఆత్మ ఈ రెండు భాగములు మాత్రమే మానవునిలో ఉన్నాయి అని చెబుతూ ఉంటే మనకేమర్థమవుతుందంటే, ఒక విధమైనటువంటి ఉనికి, ఆత్మ అనేది ఒక విధమైన ఉనికి, శరీరం అనేది ఇంకో విధమైన ఉనికి, ఎంటిటీ అనుకోండి. ఒక విధమైన వ్యక్తిత్వము, ఉనికి, వ్యక్తిత్వ విభాగం, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు, తొందరగా అర్థం కావు. కానీ ప్రియులారా, ఆత్మ ఉన్నది అదో పదార్థం, శరీరం ఉంది ఇది ఇంకో పదార్థం. శరీరము అనేది భూత సంబంధమైనది, అంటే భౌతికమైనది. భూతము అంటే దయ్యాలు భూతాలు అనుకోకండి. భూతము అంటే మొదట పుట్టినది. భవము అంటే పుట్టుక, భవం అంటే పుట్టుక, భూతము అంటే పుట్టినది అని అర్థం. ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, ఇవి పంచభూతాలు. ఈ 5 భూతములను వాడుకొని దేవుడు నిర్మించిన శరీరం పంచభూతాత్మకమైన శరీరం ఇది. అయితే ఈ పంచభూతాలకు సంబంధం లేని వేరే పదార్థంతో దేవుడు చేశాడు మానవుని ఆత్మను. ఆత్మ శరీరం కాదు, శరీరం ఆత్మ కాదు. ఆత్మ ఆత్మే, శరీరం శరీరమే. అవును, అందరికీ తెలిసిన ఈ విషయాన్ని ఎందుకండి ఇంతసేపు చెబుతున్నారు అని మీరు అనుకోవచ్చు, అడగొచ్చు. ప్రియులారా, ఆత్మ అనే ఒక పదార్థము ఉంది, శరీరం అనే ఒక పదార్థం ఉంది. ఆత్మ వేరు, శరీరం వేరు అనే కాన్సెప్ట్ నుండి కొంచెం పైకి ఎదిగితే తప్ప మనకు ఆదికాండం అర్థం కాదు. అది నా బాధ, దేవుని బాధ. మనము ఈ కాన్సెప్ట్ కంటే ఇంకా ఎదగాలి. ఇది పైన కనిపిస్తున్న విభజన మాత్రమే. ఆత్మ అనేది వేరు, శరీరం అనేది వేరు అనే వర్గీకరణ మూల పాఠం. ఇది ఎల్కేజీ పాఠం అనుకోండి, ప్రైమరీ పాఠం అనుకోండి. అంతకన్నా నిగూఢమైన వేరొక సత్యం ఉంది, అది కూడా బైబిల్లోనే ఉంది.
మన దేశ విజ్ఞానులు ఈ ప్రాథమిక పాఠం దగ్గర ఆగిపోయారు. బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి బోధకులు కూడా ఈ ప్రాథమిక పాఠం దగ్గరే ఆగిపోయారు. అందుకే ఎవరికి ఆదికాండం అర్థం కావడం లేదు. లేఖనము అనేక విషయాలు చెబుతూ ఉంది. పై పొరల్లో ఉన్నటువంటి పాఠాలు కొంచెం లోపలి పొరల్లోకి వెళ్ళిన తర్వాత స్వల్పంగా మార్పు చేర్పులకు గురవుతూ ఉంటాయి. ప్రియులారా, మానవుని ఉనికిలో శరీరం ఒక భాగం, ఆత్మ ఒక భాగం అనుకుంటున్నాం. మన మనసులో ఫిక్స్ అయిపోయింది ఒక భావన, ఆత్మ వేరు శరీరం వేరు అని. కానీ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు, పారమార్థిక విజ్ఞాని అయినటువంటి పౌలు భక్తుడు మూడవ ఎంటిటీ, మూడవ ఉనికిని గూర్చి మాట్లాడుతాడు, మూడవ పదార్థాన్ని గూర్చి మాట్లాడుతాడు. చూడండి దయచేసి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. యేసుక్రీస్తునాథుడు రెండవసారి వచ్చినప్పుడట, యేసునందు విశ్వసించిన భక్తులందరూ, మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరణించిన భక్తులు పునరుద్ధానులవుతారు. యేసు ఎలాగైతే మరణించి మరణాన్ని గెలిచి మూడవ నాడు లేచాడో, మహిమదేహంతో ఎలాగో లేచాడో, అలాగే యేసునందు నమ్మకం ఉంచి చచ్చిపోయిన భక్తులందరూ కూడా ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఆయన కంఠస్వరాన్ని విని, ఆయన బోరధ్వనిని విని ఈ భక్తులందరూ సమాధుల్లో నుండి నిద్ర మేల్కొన్నట్టుగా లేచి బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళకి మహిమ శరీరాలు ఉంటాయి. యేసునాథుడు మహిమదేహంతో ఎలాగొచ్చాడో అలాగే యేసునందు విశ్వసించిన భక్తులు కూడా మహిమ శరీరాలతో సమాధుల్లో నుండి బయటికి వస్తారు అనే సత్యాన్ని బైబిల్ చెబుతుంది. పౌలు భక్తుడు చెబుతున్నాడు. చెబుతూ ఆ మాట చెబుతూ 44వ వచనంలో 1 కొరింథీ 15:44లో చూడండి పౌలు ఏమంటున్నాడో. ఈ శరీరమట సమాధి చేయబడడం అంటే ఒక విత్తనాన్ని విత్తడంతో పోలుస్తున్నాడు. సమాధి చేయబడ్డప్పుడు విత్తనాన్ని విత్తాము, పునరుద్ధానం జరిగినప్పుడు ఆ విత్తనం మళ్ళీ మొక్కై మొలుస్తోంది అని చెబుతున్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఈ శరీరము విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును అని చెప్పి అంటాడు. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అంటాడు. గనక ఈ విశ్వంలో ఇప్పుడు ఉన్నటువంటి దేహములు లేక నివాసములు అనేవి ఎన్ని రకాలు మనం చూద్దాం. నేను అనే అహం అనే స్వయం స్పృహ, సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఉండడానికి ఒకటేమో శరీరం ఉంది, రెండవది ఆత్మ ఉంది, మూడవది ఆత్మ సంబంధమైన శరీరం. ఇది ఇంకో వర్గీకరణ. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? ఆత్మ ఒక విధమైనది, శరీరం ఇంకో విధమైనది అన్నాం. ఆ శరీరములో మళ్ళీ వర్గీకరణ ఏమిటంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఒక రకం, ఆత్మ సంబంధమైన శరీరం రెండవ రకం. ఆర్గ్యూ చేస్తున్నాడు పౌలు భక్తుడు, ఇక్కడ వాదన వినిపిస్తున్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కదా, అలాగే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉండాలి అని లాజిక్ ఉపయోగిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ ప్రకృతి ఉన్నది, ఈ ప్రకృతికి సంబంధించిన శరీరం ఉన్నది, ఇది నీవు ఎరిగిన వాస్తవమే కదా. ఈ ప్రకృతి ఉన్నప్పుడు, దానికి సంబంధించిన శరీరం ఉన్నప్పుడు మరి ఆత్మ కూడా ఉన్నది కదా, ఆత్మకు సంబంధించిన శరీరం కూడా ఉండాలి కదా అంటాడు పౌలు భక్తుడు. ఇది దేవుని తర్కం, మానవ తర్కం కాదు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. ఈ మానవ శరీరం
ఆత్మ సంబంధ శరీరంగా ఒకనాటికి మార్చబడుతుంది. ఈ విశ్వములో ఆత్మ సంబంధ శరీరాలు ఉన్నాయి అనే వాస్తవాన్ని మనము నేర్చుకొని ఈ వాస్తవం యొక్క గవాక్షములో నుండి, కిటికీలో నుండి పరలోకాన్ని చూడాలి. పరలోక సంబంధులకు, పరలోక నివాసులకు శరీరములున్నవి. ప్రిలారా, దేవదూతలు అంటే చాలామందికి అవగాహన లేదు. దేవదూతలు వచ్చారు, దేవుని కుమారులు వచ్చారు, మానవ స్త్రీలతో సంపర్కం పెట్టుకున్నారు, పిల్లల్ని కన్నారు అంటే చాలామందికి కొరుకుడు పడడం లేదు. ఎందుకంటే ఒక స్థిరమైన అభిప్రాయాన్ని లోపల నాటుకున్నారు. దేవదూతలు అంటే అసలు వాళ్ళకి శరీరాలే లేవు అని. వాళ్ళకు ఆధారం ఏంటంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, ఈ దేవదూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలుగారా అని బైబిల్ సెలవిస్తుంది. వాళ్ళు ఆత్మలు, దేవదూతలు అంటే ఆత్మలండి, మనలాగా వాళ్ళకి శరీరాలు ఉండవు అనుకుంటున్నారు. వాళ్ళ ఆత్మలు, వాళ్ళకి శరీరాలు లేవు కాబట్టి వాళ్ళు ఎలాగా సంగమిస్తారు, ఎలాగ వాళ్ళు శారీరక సంపర్కం పెట్టుకుంటారు? ఆత్మ కదా, వాళ్ళకి శరీరం లేదు కదా అనుకుంటున్నారు. ఇదంతా కేవలం ఎల్కేజీ పాఠము. ప్రిలారా, అక్కడి నుంచి మనం ఎదగాలి సుమా. దేవదూతలు ఆత్మలు అంటే వాళ్ళకు శరీరాలు లేవు అని అర్థం కాదు. నీవు నేను కూడా ఆత్మలమే. నేను ఒక ఆత్మను, నీవు ఒక ఆత్మవు. నరుడు జీవాత్మ ఆయను అనలేదు. ఆదామును దేవుడు సృజించినప్పుడు ఆదాము యొక్క నాసికారంధ్రములలో దేవుడు తన శ్వాసమును ఊదగా నరుడు ఏమాయను? జీవాత్మ ఆయను. జీవాత్మ ఆయను. ఆదాము జీవాత్మ అంటే మరి శరీరం లేదా? ఉంది కదా. ఆదాము జీవాత్మ అన్న ఆదాముకు శరీరం ఎలాగుందో దేవదూతలు ఆత్మలై ఉన్నారు అన్న వాళ్ళకు శరీరాలు ఉన్నాయి. ఇది మనం గ్రహించాలి. ప్రియులారా, ఆదాము జీవాత్మ, ఆదాముకు శరీరం ఉంది. దేవదూతలు కూడా ఆత్మలు, వాళ్ళకు శరీరాలు ఉన్నాయి. ఎలాంటి శరీరాలు అంటే ఆత్మ సంబంధమైన శరీరాలు. దేవదూతలకు శరీరాలు ఉన్నాయి కనుకనే వాళ్లకు ఆహారం అవసరమైంది. ఇంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పాను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. 78వ కీర్తన 24వ వచనం, ఆకాశమునకై దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి అన్నాడు. వాళ్ళకి శరీరాలు ఉన్నాయి. శరీరాలు ఉన్నాయి కనుకనే వాళ్ళకు ఆహారం అవసరమైంది. కానీ ఎలాంటి శరీరము? మనలాంటి శరీరం కాదు. అది ఆత్మ సంబంధమైన శరీరం. ఇంతకు ఈ ఆత్మ సంబంధమైన శరీరము మన ప్రకృతి సంబంధమైన శరీరం కంటే ఉన్నత స్థాయికి చెందింది అని నేను అంటూ ఉన్నాను పదే పదే. ఆ మాటకు అర్థం ఏమిటి? ఆత్మ సంబంధమైన శరీరముకున్న సుపీరియారిటీ, ఔన్నత్యము ఏమిటి అని ఆలోచిస్తే, ఆ శరీరము ఎప్పుడు కావాలంటే అప్పుడు టాంజిబిలిటీ నుండి ఇంటాంజిబిలిటీకి మారిపోతుంది. అంటే టాంజిబుల్ బాడీ అంటే పట్టుకుంటే దొరికేదన్నమాట. ఇలాగ మన భౌతిక శరీరానికి ఏదన్నా వస్తువు పట్టుకుంటే దొరుకుతుంది కదూ, అలా పట్టుకుంటే దొరికే లక్షణాన్ని టాంజిబిలిటీ అంటాం. ఆ టాంజిబిలిటీ నుండి ఇంటాంజిబిలిటీకి అంటే పట్టుకుంటే దొరకని స్థితిలోకి మారిపోతుంది. ఆ శక్తి ఆత్మ సంబంధమైన శరీరానికి ఉన్నది. ఇది ఎలాగూ సాధ్యమని మీరు తప్పక అడుగుతారు. మీలో పరిశోధకులైన వారు తప్పక అడిగే ప్రశ్నది. దానికో చక్కని వివరణ, ఉదాహరణ, దృష్టాంతం ఏమిటంటే, వజ్రం ఉన్నది. వజ్రములో ఉన్నటువంటి మూల పదార్థము కార్బన్. బొగ్గులో ఉన్నటువంటి మూల పదార్థం కూడా కార్బనే. వజ్రము కార్బనే,
బొగ్గు కార్బనే. మరి డిఫరెన్స్ ఏమిటి అంటే భౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఈ భూగర్భము లోపల బొగ్గు అనేది కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు మనం ఊహించలేనంత వేడిలో, ఆ యొక్క ఒత్తిడిలో కంప్రెస్ అయిపోయి, ఒత్తిడి చేయబడి, ఆ కర్బనముతో ఉన్నటువంటి కర్బన నిర్మితమైనటువంటి బొగ్గు, దానిలో ఉన్న ఇంటర్నల్ మాలిక్యులర్ స్ట్రక్చర్, ఆ బొగ్గులో ఉన్నటువంటి అణు నిర్మాణములో గణనీయమైన మార్పు వస్తుంది. బొగ్గును మనం ఊహించలేనంత వేడిలో, ఊహించలేనంత ప్రెషర్లో కొన్ని లక్షల సంవత్సరాలు దేవుడు పెట్టేసరికి ఆ బొగ్గే, కర్బనమే ఆ బొగ్గే వజ్రంగా రూపాంతరం చెందుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది కార్బనే, ఇది కార్బనే. కానీ బొగ్గు విలువెక్కడా, వజ్రం విలువెక్కడా? ప్రియులారా, ఒకే పదార్థము దాని లోపల అణువుల నిర్మాణము మారిపోయినప్పుడు వజ్రంగా ఎలా మారిపోయిందో, అలాగే శరీరం, దేవుడు ఒక విధమైన శరీరాన్ని చేశాడు, దాని లోపల అణువులు ఉన్నాయి, జీవాణువులు. ఈ జీవాణువులు మారుతూ ఉంటాయి అన్నమాట. జీవాణువుల యొక్క అంతర్గత నిర్మాణము, స్ట్రక్చర్ ఏదైతే ఉందో మారిపోతుంది. మారిపోయేసరికి అంతసేపు అక్కడ ఉన్నటువంటి టాంజిబుల్ బాడీ మనం కొట్టినా, చెయ్యి పెట్టినా అవతలికి దూసుకొని వెళ్ళిపోతుంది, గాలిలాగా మారిపోతుంది తప్ప గట్టిగా దొరకదు. ఆ శరీరంలో ఉన్న ఆత్మ నిర్ణయించుకుంది అనుకోండి, నేను టాంజిబుల్గా మారిపోవాలని, వెంటనే ఆ అణువుల నిర్మాణం అంతా మారిపోయి ఇలాంటి గట్టి శరీరంగా మారిపోతుంది, టాంజిబుల్గా తయారవుతుంది. అదే ఉన్నట్టుండి లోపల ఉన్న జీవాణువుల నిర్మాణం